చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? మొత్తానికి స్ట్రైక్ గతంలో కూడా చేశారు, ఒక 15-20 రోజుల కింద సైకిల్ యాత్ర చేపట్టారు. ప్రస్తుతం స్ట్రైక్ చేస్తున్నారు. ఎట్లా ఉంది రెస్పాన్స్, ఎట్లా ఉంది, ఏం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్లీ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ డిమాండ్ 5 డే బ్యాంకింగ్. ఈసారి ఇప్పుడు ఉన్న ఇది వీళ్ళ అంటే ఇప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది వాళ్ళంతటి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు. ఎందుకంటే ఇది అందరి మనసులో కూడా ఉంది 5 డే బ్యాంకింగ్ అనేది. బ్యాంకింగ్ ఇండస్ట్రీస్లో చూసుకుంటే పాతకాలం నుంచి లెడ్జర్ల కాలం నుంచి కూడా అప్పట్లో పని అంటే అప్పుడు కూడా పని చేసాము, ఇప్పుడు కూడా పని చేస్తున్నాము. కానీ మధ్యలో ఏంటంటే వీళ్ళు ఆ, అది కంప్యూటరైజ్ అయిన తర్వాత బ్యాంకింగ్లో చాలా మార్పులు వస్తాయి, పని తగ్గుతుంది అన్నారు. కానీ ఎంత కంప్యూటరైజ్డ్ అయినా, ఎంత లిబరల్ అయినా కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో పని అనేది చాలా ఎవ్రీడే ఏంటంటే ఒత్తిడి అనేది చాలా ఎక్కువైతుంది. అందువల్ల ఏంటంటే చాలా రోజుల నుంచి కూడా 2012-13 ఆ ప్రాంతంలో 5 డే బ్యాంకింగ్ అడిగితే గవర్నమెంట్ వీక్లీ 2 days సాటర్డే అండ్ సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డే హాలిడేస్గా ఇచ్చింది. కానీ పని వర్కింగ్ అవర్స్ అనేవి ఏమాత్రం తగ్గించకుండా అవి అడ్జస్ట్ చేస్తూ ఇచ్చింది ఆ 2 days. ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు అంటే దాదాపు ఒక 5-6 yearsలో చాలా చాలా చేంజెస్ వచ్చాయి బ్యాంకింగ్లో. కోవిడ్ అంటే ఏంటి, అదే డిమాండేషన్ అయితే ఏంటి, యూపీఐ అయితే ఏంటి, చాలా విధాలుగా టెక్నికల్గా కూడా చాలా చాలా అంటే మంచి ఏమంటారు దాన్ని పురోగతి అనేది వచ్చింది అన్ని విషయాలు టెక్నికల్గా కూడా. ఇప్పుడు టెక్నికల్గా కూడా బ్యాంక్స్ చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి కస్టమర్స్కి ఏంటంటే బ్యాంక్స్ 2 days హాలిడేస్ ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఏటీఎంస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ మాకు బ్యాంకింగ్ వ్యవస్థలో ఏంటంటే ఏంటి టార్గెట్స్ అని, ఎండి ర్యాంకింగ్స్ అని అందరికీ క్లరికల్కి కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, అందరికీ కూడా పని ఒత్తిడి అంటే టెన్షన్స్ ఒత్తిడి అనేది బాగా పెరిగిపోతుంది. వాళ్ళు ఏంటంటే మార్నింగ్ వస్తారా, ఈవినింగ్ ఎప్పుడో నైట్కి వెళ్తారు. కనీసం పిల్లలు మార్నింగ్ వచ్చేటప్పుడు వాళ్ళు మెలకు ఉండరు, ఇంటికి వెళ్ళేసరికి పడుకుంటారు. అట్లాంటి చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే యంగ్స్టర్స్ ఫ్యామిలీస్ అన్నీ కూడా అలాగే ఉంటున్నాయి. అంటే వాళ్ళు ఇంటికి టైం అనేది కేటాయించలేకపోతున్నారు. ఇంట్లో ఇప్పుడు లేడీస్ అయినా కూడా మేము మొత్తం పని చేసుకొని రావాలి, మళ్ళీ చాలా ఒత్తిడికి గురవుతాం, మళ్ళీ నైట్కి వెళ్ళి మళ్ళీ పని చేసుకోవాలంటే అంటే ఎవ్రీడే పని ఉంటుంది ఉండడం అనట్లేదు. బ్యాంక్లో కూడా పని చేస్తున్నాము. ఒక రకంగా చూస్తే ఇప్పుడు మన బ్యాంకింగ్ వ్యవస్థనే కదా భారతదేశానికి వెన్నెముక లాంటిది అంటారు. ఆ రకంగానే మనకి ఆర్థికంగా కూడా మనం ఇప్పుడు మంచి 3rd పొజిషన్లో 4th పొజిషన్లో ఉన్నాం. మరి దీనికి అంతటికి కారణం వెనకలో మేము ఉంటాం, బ్యాంకింగ్ వాళ్ళు ఉండడం వల్లే కదా ఇవన్నీ సాధ్యమైనాయి. అటువంటి అప్పుడు మేము కొత్తగా గొప్ప విషయాలు అడగట్లేదు కదా. జస్ట్ 2 days అంటే ఆ 2 days కూడా మాకు ఇస్తే ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంట్లో వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి హాయిగా ఉండొచ్చు. మళ్ళీ నెక్స్ట్ మండే వెళ్తే కూడా ఆ పాజిటివ్నెస్ తోటి వెళ్తే ఇంకా ఎక్కువ పని చేయగలుగుతాం, ఇంకా పాజిటివ్గా ఇంకా ఎక్కువ మేము ఏమంటారు ఫలితాలు అవుట్పుట్ తేవడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇంతగానం చేస్తూ లాంగ్ అవర్స్ పనిచేస్తూ ఇప్పుడు అందరికీ కూడా షుగర్లు, బీపీలు అయితే మ్యాక్సిమం ఈ స్ట్రెస్ వల్లనే వస్తున్నాయి. మేము అడిగింది న్యాయమైన డిమాండ్, ఇది డిమాండ్ కూడా కాదు, ఇప్పటి అవసరాలు. ఇది నీడనే అంటాను నా ఉద్దేశంలో. ఇది ఒక అవసరం మాకు కావాలి. ఎందుకంటే సాటర్డే సండే మాకు ఉంటే మేము 5 days చేసిన స్ట్రెస్ అనేది మేము మర్చిపోయి హ్యాపీగా మేము ఇంకా బాగా అంటే మంచి పాజిటివ్ ఎనర్జీతో మళ్ళీ మండే వెళ్ళి చక్కగా పని చేసుకుంటాము. అంటే ఒక లేడీ ఎంప్లాయీగా నా విజ్ఞప్తి గవర్నమెంట్కి, మేము ఇంకా అన్నీ చేస్తున్నాము. మళ్ళీ ఏంటంటే ఆ వర్కింగ్ అవర్స్ కూడా ఏం తగ్గించమనట్లేదు కదా. ఆ వర్కింగ్ 2 days సాటర్డేస్ వర్కింగ్ అవర్స్ మళ్ళీ మీరు మిగతా 5 daysలో మాకు అవి అడ్జస్ట్ చేస్తారు. కాబట్టి మాకు అవి ఇవ్వండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు బ్యాంక్స్ సంబంధించి చూస్తే మొత్తం బ్యాంకులో ఎక్కడ చూసినా రష్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ రష్ని తగ్గించే విధంగా మీరు ఒకవేళ కనుక 5 రోజులు పని దినాలు ఇస్తే ఈ రష్ పరిస్థితి ఏంటి? మరి కొన్ని బ్యాంక్స్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు మొత్తం బిజీగానే ఉంటుంది కదా. బ్యాంక్స్లో 24 hours బ్యాంక్స్ ఓపెన్ ఉన్నా కూడా రష్ ఎక్కువగానే ఉంటుందండి. అలాగే ఇప్పుడు ఫ్రైడే బ్యాంకింగ్ తేవడం వల్ల 5 days బ్యాంకింగ్ రష్ తగ్గదని కాదు, పెరగదని కాదండి. అది ఒక రకంగా చూడాలంటే ఆ ప్రెషర్ కూడా మా మీదే పడుతుంది, ఉన్న వాళ్ళ మీద. మార్నింగ్ ఎప్పుడో 9 వస్తున్నాము, ఈవినింగ్ ఒకసారి 9 కూడా దాటిపోతూ వస్తుందండి. అయినా ఆ టైంలో కూడా రష్ ఉంటూనే ఉంటుందండి. ఓపెన్ ఉండాలే కానీ డోర్స్ వచ్చి ఆ టైంలో కూడా మేము పీస్ఫుల్గానే వాళ్ళకి సమాధానం చెప్పి పంపిస్తూ ఉన్నాము. ఆ క్రౌడ్ తగ్గాలంటే ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చేసినాయి. అయినా కూడా ఆ కంప్లైంట్స్ ఎక్కువయ్యి ఇంకా ఎక్కువ అవుతున్నాయి కంప్లైంట్స్. అంతేగాని స్టాఫ్ మాత్రం తగ్గుతున్నారు, స్టాఫ్ని ఇవ్వట్లేదు, ఉన్న వాళ్ళ మీదే ప్రెషర్ పడుతుంది.
వర్కింగ్ అవర్స్ పెరుగుతున్నాయి ఆటోమేటిక్గా. అది ఎవరు చూడట్లేదు. మళ్ళీ 5 days వర్కింగ్ వచ్చింది అనుకోండి, ఆ 2 days అన్నా కనీసం మేము ఫ్యామిలీతో స్పెండ్ చేసి నెక్స్ట్ డే ఇంకా మిగతా 5 daysలో కూడా 9 to 9 ఇప్పుడు చేస్తూనే ఉన్నాము. ఆ వర్కింగ్ అవర్స్ అయితే మాకేమో తగ్గట్లేదు. ఆ ప్రెషర్ తగ్గించుకోవాలని ఈ 5 day బ్యాంకింగ్ రావాలని కోరుకుంటున్నాం. కొత్త రిక్రూట్మెంట్ వస్తుందా, లేకపోతే మిమ్మల్ని అదే పని చేస్తూ ఇంకా ఒత్తిడికి గురవుతున్నారా? రోజు రోజుకి మన కస్టమర్స్ అంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అనేది పెరుగుతూ ఉందండి. కానీ మనకి రిక్రూట్మెంట్ అనేది అంటే ఏ స్థాయిలో కస్టమర్స్ పెరుగుతున్నారో ఆ స్థాయిలో రిక్రూట్మెంట్ అవ్వట్లేదు. ఆ ప్రెషర్ ఆటోమేటిక్గా ఉన్న వాళ్ళపైననే డబల్ ప్రెషర్ పడుతూ ఉంటుంది. కస్టమర్స్ ఫ్లో ఎలా పెరుగుతుందో అదే వేలో రిక్రూట్మెంట్ అయితే అసలు ఆ ప్రెషర్ ఉండదు. ఇప్పుడు 5 day బ్యాంకింగ్ ఏంటంటే ఇప్పుడున్న డేస్లో ఉండే స్ట్రెస్ని, ఆ స్ట్రెస్ లెవెల్స్ని కొంచెం మాకు కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ అనేది ఉండాలి. ప్రతి మనిషికి రిఫ్రెష్మెంట్ అనేది ఉండాలి. ఆ సర్వీస్ ఇవ్వడంలో ఎక్కడ ఏమీ అంటే డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒకవేళ 5 day బ్యాంకింగ్ అయినా కూడా ఆ హాలిడే రోజు డిజిటల్ బ్యాంకింగ్స్ త్రూ ఏటీఎంస్, సిడిఎంస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చాలా ఉన్నాయి. వాటన్నిటితో కస్టమర్స్కి ఎక్కడా డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు. నాకు తెలిసి మా బ్యాంకింగ్లో మేము డైలీ చూసేది కస్టమర్స్ ఆల్సో సపోర్టర్స్. ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ కూడా బ్యాంకింగ్ ఎంప్లాయీస్కి ఖచ్చితంగా 100% ఉంటుంది. ఆల్రెడీ 2 Saturdays ఆల్రెడీ హాలిడేస్, మిగతా 2 Saturdays హాలిడేస్ డిక్లేర్ చేస్తే అంటే నా ఉద్దేశం ఏంటంటే మేము అడిగేది చాలా తక్కువ, కానీ మా నుంచి వచ్చే రిజల్ట్ హ్యూజ్ రిజల్ట్ ఉంటుంది. అదొక్కటి అంటే పై వరకు ఇనిషియేట్ తీసుకొని పై వరకు రీచ్ అవ్వాలనేది మా ఉద్దేశం. ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ హాలిడేస్ అయితే బ్యాంక్ వాళ్ళకు వర్తిస్తాయి, ఏదైనా ఫెస్టివల్ హాలిడేస్ కావచ్చు, ఇట్లాంటి హాలిడేస్ ఉండగా ఇప్పుడు ఇంకా 2 అంటే మీకు దాదాపు ఒక రోజు బ్యాంకులో ఎంతమంది కస్టమర్స్ వచ్చి రాకపోకలు జరుగుతాయి, ట్రాన్సాక్షన్ జరుగుతాయి అనుకుంటారు మీ బ్యాంకు సంబంధించి? యాక్చువల్గా మాది కొంచెం స్పెషలైజ్డ్ బ్రాంచ్ సార్. మా బ్రాంచ్లో ఫుట్ఫాల్ చాలా తక్కువ ఉంటుంది. బిజినెస్ యూనిట్స్ ఎస్ఎంఈ బ్రాంచ్ అనమాట. ఫుట్ఫాల్ తక్కువ ఉంటుంది, కానీ మార్నింగ్ ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తామో ఈవినింగ్ 6, 7 ఆఫీసర్స్ అయితే 9, 10 వరకు కూడా మా బ్రాంచ్ గ్రిల్స్ అసలు క్లోజ్ అవ్వవు. మా స్పెషలైజ్డ్ బ్రాంచ్. నార్మల్ బ్రాంచెస్లో మ్యాక్స్ ఒక 500 to 600 ఈజీగా ఫుట్ఫాల్ ఉంటుంది. మా బ్రాంచ్లో ఫుట్ఫాల్తో అంటే వేరే బ్రాంచెస్ని కంపేర్ చేయలేము. మాది కొంచెం స్పెషలైజ్డ్ బ్రాంచ్. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ ఈరోజు ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అందరూ మొత్తం అన్ని బ్యాంకింగ్ యూనియన్స్ అన్ని కంబైన్డ్గా ధర్నా చేస్తున్నారు సార్ 5 days బ్యాంకింగ్ కోసం. దాని మెయిన్ ఎయిమ్ ఒక్క వర్డ్లో చెప్పాలంటే రిఫ్రెష్మెంట్. సర్వీస్ చేయాలంటే మనం 100% సర్వీస్ ఇవ్వాలంటే కూడా ఎంప్లాయీస్ కూడా రిఫ్రెష్ అవ్వాలి కదా. ఆ స్ట్రెస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అది లేడీస్కి ఇంకా మోర్ ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలంటే మాకు కొంచెం టైం ఉండాలి. ప్రధానంగా పార్టీలు కావచ్చు ఏమైనా మీకు సపోర్ట్ చేస్తున్నాయి? పార్టీల పరంగా మేము ఎవరిని ఏమి అడగలేదు, కానీ మాకు సిపిఐ వాళ్ళు ప్రధానంగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు పొద్దున ఇక్కడికి వచ్చి మీరు సంఘీభావం తెలియజేశారు, మీరు కూడా ఉన్నారు. మేము పర్టికులర్గా ఏ పొలిటికల్ పార్టీని కానీ ఆశ్రయించలేదు, కానీ మా డిమాండ్ న్యాయమైనది కాబట్టి అన్ని పార్టీలు మా డిమాండ్ను అంగీకరిస్తారని మేము అనుకుంటున్నాం. ఎట్లా ఉంది రెస్పాన్స్, ఎట్లా ఉంది? ఒకవేళ ఇట్లా మీరు ఇంకా కొన్ని రోజులు ఫైట్ చేయకపోతే, ఒకవేళ మీ ఏదైతే డిమాండ్స్ సాధించుకోలేకపోతే ఏ విధంగా ముందుకెళ్తారు? మా డిమాండ్లు మేము సాధించుకుంటాం. ప్రభుత్వం మా డిమాండ్ను సానుకూలంగా పరిశీలిస్తుంది అని మేము అనుకుంటున్నాం. ఒకవేళ ప్రభుత్వం మా డిమాండ్ను అంగీకరించకపోతే మీ యూఎఫ్డియు బ్యానర్ కింద మేము ఇండెఫినెట్ స్ట్రైక్ కూడా పోవడానికి వెనుకాడమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సైకిల్ యాత్రతో స్పందన ఎట్లా ఉంది? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు మొత్తం సైకిల్ యాత్ర చూసి అవగాహన కల్పించినటువంటి సిచ్యువేషన్ కదా మొన్న 15 రోజుల కింద. మొన్న ర్యాలీ నిర్వహించాం, మానవ చైన్ నిర్వహించారు. ప్రజల్లో కూడా దీనికి అవగాహన అనేది కలిగింది. ఇది మొత్తం దేశవ్యాప్తంగా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ ఒక స్ట్రైక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్, రోడ్డు ఎక్కినటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా వాళ్ళకు పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది కాబట్టి మాకు రిఫ్రెష్మెంట్ ఎనర్జీ బూస్టింగ్ రావాలంటే ఒక రోజు ఆదివారం అయితే ఎట్లాగో సెలవు ఉంటుంది, 2వ శనివారం కావచ్చు, 4వ శనివారం ఇట్లాంటి సెలవులు ఉన్నప్పటికీ ఇంకొక 2 శనివారాలు అడిషనల్గా ఇస్తే మొత్తం వారానికి 5 రోజులు పని దినాలు మేము మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ ప్రభుత్వం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన సైతం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.